రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జూన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో తొలకరితో విత్తనాలు విత్తిన రైతులకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒకవైపు వరి నారు ఎండిపోతోంది, మరోవైపు పత్తి విత్తనాలు మాడిపోతున్నాయి. మొత్తంగా చూస్తే 7 మండలాల్లోనే సాధారణానికి మించి వర్షపాతం, 106 మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక పలు ప్రాంతాల్లో తిరిగి పత్తి విత్తనాలు నాటుకునే పరిస్థితి ఏర్పడింది. జూన్లో ఇక ఇంతే. జూలై నెలలో వర్షాలు పడే ఛాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు వాతావరణ, అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అధికారులు. ఇదే అంశంపైన మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. ఋతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చాయి. ఎర్లీగా రైతులు క్రాప్ పనులు స్టార్ట్ చేశారు. అయితే జూన్ నెలలో కనీస వర్షపాతం కూడా నమోదు కాని పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో 621 మండలాలు ఉంటే ఒక్క 7 మండలాల్లో మాత్రమే సాధారణానికి మించి వర్షపాతం నమోదైతే మిగతా అన్ని మండలాలలో కూడా సాధారణ వర్షపాతానికంటే కూడా అతి తక్కువ వర్షపాతం నమోదైంది. అందులో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే దాదాపుగా ఈ జూన్ ఇప్పటి వరకు పడాల్సినటువంటి వర్షపాతంలో కనీసం కూడా వర్షం పడలేని పరిస్థితి. అయితే చాలా చోట్ల పత్తి విత్తనాలు నాటుకున్నారు, అవన్నీ కూడా ఎండ తీవ్రతకు మాడిపోయాయి. మళ్ళీ పత్తి విత్తనాలు నాటుకోవాల్సిన పరిస్థితి ఉంది. సేమ్ టైంలో ఇప్పుడు వరికి సంబంధించినటువంటి నారు పోసుకోవడానికి ఎంత సమయం ఉంది, అసలు వెదర్ రిపోర్ట్ ఏం చెప్తుంది, దీనికి శాస్త్రవేత్తలు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, మనం ఒక్కసారిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా చూడొచ్చు. మొత్తం వర్షపాతం ఏ స్థాయిలో ఉన్నది అని చెప్పుకోవడానికి ఒక్కసారి ఈ మ్యాప్ చూస్తేనే తెలుస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ వర్షపాతం ఏ స్థాయిలో ఉన్నది, తర్వాత అసలు వర్షమే లేని ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఎన్ని మండలాలలో సాధారణమైనటువంటి వర్షపాతం నమోదైంది, అవన్నీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రెడ్ కలర్లో ఉన్నంతా కూడా వర్షపాతం అసలే లేని వాటి కిందగానే లెక్క తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనతోటి ఉమారెడ్డి గారు అంతకు మాట్లాడండి. సార్, ప్రస్తుతం రాష్ట్రంలో ఎర్లీగా ఈసారి వ్యవసాయ సాగు చేసుకోవాలన్నారు. చాలా వరకు స్టార్ట్ అయినాయి. 9 రోజుల ముందే ఈసారి ఋతుపవనాలు వచ్చాయి, కానీ ఆ తర్వాత మాత్రం వర్షాలు ముఖం చాటేసాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వెదర్ రిపోర్ట్ ఎట్లా ఉంది? మీరు అన్నట్టు ఏంటంటే ఈ సంవత్సరము సాధారణంగా కురవాల్సిన సమయం కంటే, అంటే జనరల్గా జూన్ 5 ఆ ప్రాంతం లోపల వర్షం పడుతుంటుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మనకు 9 రోజుల ముందుగానే మనకు ఋతుపవనాలు తెలంగాణలో ప్రవేశించడం చేత మనందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఇప్పటికి కూడా అంటే మనకి ఇబ్బంది ఏం లేదు. ఈసారి సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేటువంటి సమాచారం కూడా ఉంది మనకు. అంటే మనకు ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వాతావరణ పరిశోధన సంస్థ వారు తెలియజేస్తున్న సమాచారం మేరకు సాధారణంగా అంటే దాదాపు 930 ప్రాంతాలను బట్టి ఇట్లా కురుస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేటువంటి సమాచారం ఉంది. కాకపోతే ఈసారి మనకు ఏదైతే మనం ముందుగా వచ్చినాయి అని అనుకున్నామో, ఒక మంచి కొంచెం చాలోచ వాన పడ్డప్పటికీ తర్వాత డ్రై స్పెల్ అంటే బెట్ట పరిస్థితులు చాలా ప్రాంతాల్లో ఉండడం వల్ల రైతులు ఎక్కడెక్కడైతే కొంచెం రోహిణి కార్తెలోనే కొంచెం వర్షాలు పడడం చేత రైతులందరూ కూడా రోహిణి కార్తెలో విత్తనాలు వేస్తే మంచిగా పండుతాయని అందరికీ అభిప్రాయం అన్నట్టు. సో వెంటనే విత్తనాలు వేసుకున్న ప్రాంతాల్లో మాత్రం నీటి వసతి లేకపోతే, అంటే నీళ్లు కట్టుకునే అవకాశం లేని సందర్భాల లోపల పత్తి ఎండిపోతే మళ్ళీ పెట్టుకోవడం జరిగింది. కానీ ఓవరాల్గా మనకు రైతాంగం తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఈ నెల జూన్ 30 వరకు అంటే వర్షపాతం కొంచెము చాలా తక్కువ ఉంది. అంటే డెఫిసిట్ ఉన్నటువంటి మండలాలు ఎన్నోనే, వాటిని ఒకసారి అసలు ఈ మంత్లో ఎట్లా ఉండాలి, రెయిన్ఫాల్ అది ఎట్లా ఉంది, ఒకసారి ఏ మండలాలతో ఒకసారి చెప్తారా? చూడండి, అంటే సుమారు మనకు తెలంగాణ రాష్ట్రంలో 620 పైన మండలాలు ఉంటే ఒక 7 మండలాలు అంటే కుమరం భీంలో కానివ్వండి, యాదాద్రి భువనగిరిలో కానివ్వండి, మహబూబ్ నగర్లో ప్లస్ వనపర్తి, ఈ నాగర్ కర్నూలు, ఇక్కడ మొత్తం కలిపి ఒక 7 మండలాల్లో మాత్రమే దాదాపు 60% కంటే ఎక్సెస్ పడ్డది మనకు. దాదాపు 32 మండలాల్లో కొంచెం పడాల్సిన దానికంటే కూడా ఎక్కువ పడ్డది. కానీ ఒకసారి చూసుకుంటే 230 మండలాలలో అంటే చాలా పెద్ద మొత్తం లోపల డెఫిసిట్ ఉందన్నట్టు, దాదాపు 60 to 90%. అంటే జనరల్గా ఈ నెల లోపల 210కి పైన పడాలి. కానీ మనకు ఉదాహరణకు వరంగల్ చూసుకున్నట్లయితే మనకు 24 mm పడ్డది మనకు. ఎక్కడ కూడా అంటే వర్షపాతం నమోదు కావాల్సిన దానికంటే చాలా పెద్ద గ్యాప్ ఉంది మనకు. జస్ట్ ఒక 7 మండల్స్లో మాత్రమే కొంచెం కురవాల్సిన దానికంటే ఎక్కువ పడ్డది. 230 మండలాల్లో చాలా ఎక్సెస్ డెఫిసిట్ ఉంది అన్నట్టు మనకు. సో కానీ ఇప్పుడు జూన్ 30 వరకు కూడా దాదాపు పొడి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఎల్లో కలర్ మండలాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా డెఫిసిట్, అవి దాదాపు 20 to 60% డెఫిసిట్.
అంటే ఈ ఎల్లో కలర్ కనపడేది డెఫిసిటే, రెడ్ కలర్ కనపడేది కూడా డెఫిసిటే. దాదాపు అవి ఒక 246 ఉన్నాయి. అంటే 246లో డెఫిసిట్ ఉంది, 230 లోపల ఎక్సెస్ డెఫిసిట్ ఉంది. అంటే 476 మండలాల లోపల కంప్లీట్ సాధారణ వర్షపాతం కంటే తక్కువ కురిసింది అన్నట్టు. ఈ నార్మల్ అనేది కేవలం 106 మండలాలు, అంటే కొంచెం పడాల్సిందంతా పడ్డది అన్నట్టు. అంటే దాదాపు ఒక 100 నుంచి 200 mm అట్లా పడింది అన్నట్టు ఇక్కడ. అంటే ఇవి 106 ప్లస్ ఈ 32, 138 ప్లస్ ఒక 140 మండలాలలో మాత్రమే కొంచెం వర్షపాతము ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో పడాల్సినంత పడడం కానీ పడాల్సిందనుకుంటే కొంచెం ఎక్కువ పడడం కానీ జరిగింది. 400 మండలాల చిలుకు అసలు వర్షపాతం చాలా పెద్ద మొత్తంలో డెఫిసిట్ ఉంది. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఎట్లా ఉంది సార్ వెదర్? అంటే మనకు అంటే రైతులకి ఏంటంటే రోజు చూస్తుంటే టెంపరేచర్ బాగా పెరగడం, వడగాడుపులు రావడం, కొంచెం ఉబ్బరించినట్టు ఉండడం, ఎటు చూసినా మబ్బులు లేకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంటుంది, కొంచెం భయం కూడా అవుతుంటుంది వాళ్ళకి. కానీ మనం టెక్నికల్గా చూసినట్లయితే మనకు అంత భయంకరంగా అయితే లేదు పరిస్థితి మనకు. అంటే దాదాపు జూన్ 30 వరకు కొంచెం ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే సమాచారం ఉన్నప్పటికీ తప్పనిసరిగా జూలై మొదటి వారం లోపల మనకు డెఫినెట్గా సాధారణ వర్షపాతమే కురుస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల లోపల సాధారణ కంటే మంచి కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని పంటలు వేసుకోవడానికి సమయం ఉన్నది, వర్షం కూడా మంచిగా పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వేసుకున్న పంటలను కూడా కొంచెం ఒక వారం 10 రోజుల పాటు మీరు ఏదైనా అంతర్కృషి కానీ లేకపోతే కొంచెం మీరు నీళ్ళ లాంటి పిచికారీ చేసుకోవడం, అంటే మామూలుగా మల్టీకే కానీ పాలిఫిల్ లాంటి ఎక్కడైతే ఆకులు కొంచెం 2 ఆకులు 3 ఆకులు ఉన్న క్రాపులు ఉంటాయో వాటికి 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా కొంత మొక్క చనిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంటే, అంటే గుంటకలు కట్టుకున్నాడు ఫోలియార్ స్ప్రేస్ చేయడం, ఈ రెండు చేయడం చేద్దంటే మరో వారం 10 రోజుల పాటు క్రాప్ను కొంచెం మనం పొడిగించవచ్చు. అట్లాంటివి చేసుకుంటే బెటర్. కానీ రైతులు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మనకి. సో ఇది జూన్ నెల మాత్రం రెయిన్ఫాల్ అయితే డెఫిసిట్లోనే కనిపిస్తున్నప్పటికీ జూలైలో మాత్రం ఆశాజనకంగా ఉంటుంది, మంచి వర్షాలే పడే అవకాశం ఉంటుంది అనేది అంచనా వేస్తున్నారు. సేమ్ టైంలో రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పత్తి విత్తనాలకు సంబంధించి ఇప్పటివరకే సోయింగ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదా మళ్ళీ విత్తనాలు కనుక అనుకున్న కంపెనీ సీడ్స్ కనుక వాళ్ళకు దొరకకపోతే మొక్కజొన్న లేదా కంది పంటల వైపు వెళ్ళొచ్చు అనేది చెప్తున్నారు. సేమ్ టైంలో ఈసారి వరికి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. వచ్చే జూలై ఆశాజనకంగానే వర్షాలు ఉండే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.